నమస్కారం, న్యూస్కి స్వాగతం. గుంటూరు నగరంలో శ్రీరామనవమి శోభాయాత్ర కనుల పండుగగా జరిగింది. శ్రీరామ ఉత్సవ సమితి నిర్వహించిన ఈ యాత్రను బృందావన్ గార్డెన్స్ లోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో భాగంగా మాధవి మాట్లాడుతూ 9వ శోభాయాత్ర గుంటూరులో జరుపుకోవటం శుభ పరిణామమని, ఆదర్శానికి నిలువెత్తు రూపం శ్రీరాముడు అని, ఆయన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని ఆకాంక్షించారు. ప్రతి ఇంట శ్రీరామనవమి సంతోషాలు నిండాలని ఆకాంక్షించారు. తాలాయిపాలెం శివస్వామీజీ మాట్లాడుతూ హిందువులు సంఘటిత కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, పలువురు ప్రముఖులు ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు. ఈరోజు శ్రీరామనవమిని పురస్కరించుకొని 9వసారి శోభాయాత్ర జరుగుతూ ఉంది. శ్రీరామ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో 9వ శోభాయాత్రని పురస్కరించుకొని గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర నుంచి బయలుదేరి శోభాయాత్ర జరుగుతూ ఉంది. అశేష భక్తజనంతో ఈరోజు ఈ ప్రాంగణం అంతా కూడా కొలువై ఉంది. ఆ శ్రీరాముని యొక్క ఆశీర్వాదం ప్రజలందరికీ కలగాలి అని కోరుకుంటున్నాను. మరి నిలువెత్తు ఆదర్శానికి నిలువెత్తు స్వరూపంగా శ్రీరామచంద్రుడు మనందరికీ తెలుసు. ఆయన ఆదర్శాలు మనందరి మీద ఉండాలి. ఆయన ఆదర్శంలో కాస్తైనా మనం పాటించాలి. ప్రజలందరూ కూడా ధర్మ మార్గంలో ఉండాలి అని చెప్పి ఆయన ప్రబోధాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలి అని కోరుకుంటూ, ఈ నవమి నాడు ప్రతి ఇంట శుభాలు సౌఖ్యాలు అదేవిధంగా ఆత్మజ్ఞానం సంప్రాప్తించాలి అని చెప్పి అందరినీ కోరుకుంటూ, మరొకసారి దీన్ని నిర్వాహకులు కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు చెప్తూ, చాలా వైభవపేతంగా జరగబోతున్న ఈ శోభాయాత్రలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా చాలా చక్కగా జరగాలి అని చెప్పి కోరుకుంటూ, మరొకసారి దీన్ని నిర్వాహకులందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు. అదేవిధంగా గుంటూరు ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మన అమరావతి రాజధాని గుంటూరు మహానగరంలో శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మహా బైక్ ర్యాలీ శోభాయాత్రని అత్యంత వైభవపేతంగా మనం ప్రారంభించుకుంటున్నాం. ధర్మాన్ని చూద్దామంటే అది సాక్షాత్ శ్రీరామచంద్రుడిగా మారిందంట. సత్యమని చూద్దామంటే అది మహాదేవుడిగా మారిందంట. సత్యం ఒక కన్నుగా, ధర్మం ఒక కన్నుగా జ్ఞానాన్ని సముపార్జించుకుని ఒక చైతన్య స్ఫూర్తిగా ఈ యాత్ర చక్కగా సాగాలని కోరుకుంటున్నాం. అలాగే ఏదైతే ఈ రాష్ట్రంలో ఒక లవ్ జిహాదులు జరిగినాయో, ఆ తర్వాత ల్యాండ్ జిహాదులు జరుగుతున్నాయో, ఇప్పుడు కొత్తగా ఫుడ్ జిహాదులు చూస్తున్నాం. ఇటువంటి అన్నీ ఎదుర్కోవాలన్నా, మరి ప్రభుత్వానికి అండగా నిలబడాలన్నా
హిందూ సంఘటన శక్తి అవసరం అనేసి ఈ శోభయాత్ర ద్వారా మేము తెలియపరుస్తున్నాం. కావున గుంటూరు నగర ప్రజలు, చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా విరివిరిగా ఈ శోభయాత్రలో పాల్గొందాం. రండి, కదలండి, కలిసి రండి, తలరండి, చేయి చేయి కలుపుదాం, హిందూ సంఘటన శక్తిని చాలుదాం. దేశం కోసం, ధర్మం కోసం, సమాజ హితం కోసం అందరూ కలిసిమెలిసి ఒక చైతన్య స్ఫూర్తిని యాత్రే ఈ శోభయాత్ర. ఇది అఖండ విజయాన్ని చేకూర్చాలని చెప్పేసి మేము భావిస్తున్నాం. శుభం భూయాలు. గుంటూరులో నిర్వహించిన అందులు T20 క్రికెట్ టోర్నమెంట్ ముగిసింది. ఈ టోర్నమెంట్ లో ఆంధ్ర జట్ విజేతగా నిలిచింది. మధ్యప్రదేశ్ జట్టుతో 5 రోజుల పాటు 5 మ్యాచ్లు నిర్వహించగా ఏపీ జట్టు క్లీన్ స్వీప్ చేసింది. ఇందులో భాగంగా శుక్రవారం ముగింపు కార్యక్రమం ఏర్పాటు చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్, ఎస్బీఐ డీజీఎం కృష్ణకుమార్, ప్రభు, ఆంధ్ర టీం కోచ్ అజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంగవైకల్యం ఉన్నప్పటికీ ఏమాత్రం నిరాశ చెందకుండా క్రీడల్లో కూడా అందులు రాణించడం అభినందనీయమని జేసీ డీజీఎం తెలిపారు. క్రికెట్ లో ఆంధ్రప్రదేశ్ ని, దేశాన్ని ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలవాలని ఆకాంక్షించారు. ఈరోజు అరందల్పేట మన ఇంక్లూజివ్ క్రికెట్ ఛాలెంజర్ టూర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. బేసికల్లీ ఇట్ వాస్ ద 5 మ్యాచ్ T20 ప్రోగ్రామ్. ఈరోజు ఫైనల్ మ్యాచ్ వాస్ ప్లేడ్. సో దిస్ వాజ్ టోటలీ ప్లేయర్స్ వర్ బిలాంగింగ్ టు ద బ్లైండ్ కేటగిరీ. సో ఇది ఒక మంచి టూర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. So I just want to say thanks to all the organizers, especially Andhra Pradesh Cricket Association, Tarvata SBI, who have supported it, and then Tarvata Mana AD Disabled Welfare Department, who have conducted this event. So ఇది ఒక మంచి టూర్నమెంట్. నా రిక్వెస్ట్ అంటే ఫ్యూచర్లో కూడా ఇలాంటి టూర్నమెంట్ ఇది వాళ్ళు కండక్ట్ చేస్తే ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ ఒకసారి ఇక్కడికి వచ్చి చూడండి వాళ్ళు ఎలా మనకి ఆడుతున్నారు. what are the things they are using. Like for example, ఇప్పుడు క్రికెట్ బాల్ చూస్తే all of us thinks that there will be a normal cricket ball, but ఇక్కడ నేను చూసాను ఈరోజు, బికాజ్ నేను కూడా ఇప్పటి వరకు చూడలేదు. సో ఈరోజు చూసాను దట్ వాట్ బాల్ ఎగ్జాక్ట్లీ దే ఆర్ యూజింగ్ అండ్ వాళ్ళు ఎలా మనకి ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు దట్ వాట్ విల్ బి ద లైన్ ఆఫ్ ద బాల్, వేర్ విల్ బాల్ విల్ కమ్. సో ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఒకసారి ఇక్కడికి వచ్చి నెక్స్ట్ టైం మీరు చూడండి. సో దట్ ఈస్ మై రిక్వెస్ట్ టు ఆల్ ద సిటిజన్స్. ఇప్పుడు మనం చూస్తున్నాము లాస్ట్ నవంబర్లో కూడా మన T20 వరల్డ్ కప్ ఉమెన్స్ వరల్డ్ కప్ టీమ్ దే వాన్ దిస్ వరల్డ్ కప్ ఇన్ శ్రీలంక. Yes. So and also you will also get opportunity to meet the people who have participated in such World Cups. One of such personality, Ajay, he is the employee of SBI and he is continuously motivating and giving coaching to the people from the blind category to participate in cricket tournament. So this tournament was one of the most good experience, I must say, and ఇది ఒక కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది వాళ్ళకి that in their life
దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్, బట్ తర్వాత కూడా ఇంత మనకి కష్టపడి వాళ్ళు ప్రతి దానికి దే ఆర్ టేకింగ్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్ అండ్ గోయింగ్ ఫార్వర్డ్. Very happy to be part of this particular match where this blind cricket match between Madhya Pradesh and Andhra Pradesh was arranged here at Arundalpet in Guntur. Participating in this match has definitely given a lot of food for thought, because having seen these players who have rose above their limitations and performed, it is actually a life lesson for each and everyone. And getting associated with this particular match as part of SBI, again I feel very privileged that SBI has been supporting this particular cause, and as Ajay, who has captained India and is an Arjuna Award winner, he is part of SBI. That also goes on to prove the long support which SBI is giving to this particular initiative. My best wishes to both the teams in moving ahead, and I request all to support this particular cause in days to come also. ఇంత గ్రాండ్గా మన గుంటూరులో 23వ తారీఖు ఇనాగ్రేట్ అయింది ఆంధ్రప్రదేశ్ వర్సెస్ మధ్యప్రదేశ్ 5T20 బైలాటరల్ సిరీస్ ఇంక్లూజివ్ ఛాలెంజర్స్ ట్రోఫీ ఏసీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సపోర్ట్తో. మీడియా మిత్రులకి స్పెషల్ థ్యాంక్స్, ఎందుకంటే మంచి అవేర్నెస్ వచ్చింది. బికాస్ ఆఫ్ యూ పీపుల్ కొంతమంది వచ్చి వాచ్ చేశారు కూడా. చాలామంది వచ్చిన వాళ్ళు ఏమంటున్నారంటే ఇది బ్లైండ్ క్రికెట్ అంటే మేము నమ్మలేకపోతున్నాము, నార్మల్ క్రికెటర్స్ కంటే ఎక్కువ మీరు కమిట్మెంట్ ఉంటుంది, గ్రేట్, ఇన్ని రోజులు మాకు తెలియదని చాలామంది అన్నారు. అది ఆ అవేర్నెస్ వచ్చింది బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓపెనింగ్ సెరమనీకి వచ్చిన ఎమ్మెల్యే గారికైనా కానీ, మన భాష్యం రామకృష్ణ గారికైనా కానీ, ఏడీ గారికైనా, ప్రతి ఒక్క గెస్ట్లకి, అట్ ది సేమ్ టైం క్లోజింగ్ సెరమనీకి వచ్చిన జేసీ గారికి అండ్ మా ఎస్బీఐ డీజీఎం గారికి అండ్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ జయకుమార్ గారికి అండ్ ఏడీ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అండ్ ప్లేయర్స్ ఈ టోర్నమెంట్ నుంచి ముఖ్యంగా జరిగిన మంచి థింగ్ ఏంటంటే అవేర్నెస్ ఒకటి రావడం అయితే, ప్లేయర్స్కి గ్రౌండ్లో చాలామంది యంగ్స్టర్స్కి ఆపర్చునిటీ వచ్చింది, చాలామంది ప్రూవ్ చేసుకున్నారు. దాని ద్వారా వాళ్ళకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. నెక్స్ట్ ఫర్దర్ లెవెల్ గేమ్స్లో వాళ్ళు ఇంకొంచెం మంచి పర్ఫార్మెన్స్ ఆడడానికి ఈ టోర్నమెంట్ ఉపయోగపడుతుంది. ఈ టోర్నమెంట్ అనేది ఆ విధంగా ఎంత గ్రాండ్ సక్సెస్ అవ్వడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఈవెన్ ద ప్లేయర్స్ దే ఆర్ హ్యాపీ ఫ్రమ్ క్యాబ్ ఏపీ క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ ఆంధ్రప్రదేశ్ సైడ్ నుంచి కూడా, మేనేజ్మెంట్ సైడ్ కూడా వీఆర్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. కొరటపాడులోని కోదండరామాలయంలో శుక్రవారం శ్రీరామనవమి ఉత్సవాలు వైభవపేతంగా జరిగాయి. ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ప్రసాదం, అన్న సంతర్పణ, మజ్జిగ పంపిణీ కార్యక్రమాలను నిర్వహించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి ఉత్సవాల్లో పాల్గొన్నారు. చివరిగా మాధవితో పాటు కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. बोलो राजा रमंद्र भगवान की सीता नमस्ते अर्घ्यामस्तोमं सर्वया पृथिव्या सप्तदाभवेदं विष्णुविधिक्रमे त्रयदान. ఈరోజు కొరటిపాడులోని శ్రీ కోదండరామాలయంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా అశేష భక్తజనంతో చాలా అద్భుతంగా జరుపుకుంటూ ఉన్నాము. ఎందరో భక్తులతో ఈరోజు ఈ ప్రాంగణం అంతా కొలువై తీరి ఉంది. మరి కొమ్మినేని కోటేశ్వరరావు గారు, కొమ్మినేని ప్రసాద్ గారి ఆధ్వర్యంలో, కిలారి బ్రదర్స్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క గుడి అంటే దాదాపుగా 2005లో ప్రతిష్ఠించబడిన ఈ గుడి అప్పటి నుంచి కూడా నిర్విరామంగా భక్తజనుల యొక్క పూజలను అందుకుంటూ ఆ భగవంతుడి ఆశీర్వాదం కల్పిస్తూ ముందుకు వెళ్తూ ఉందండి. అదే ఈరోజు చూస్తే దాదాపుగా 7,000 నుంచి 10,000 మంది దాకా కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరిగింది. ఎప్పటి నుంచో శ్రీరామనవమి అంటేనే కొరటిపాడులో కోదండరామాలయం మన గుంటూరు పశ్చిమలో గుర్తొస్తూ ఉంది. అలాగే నిర్విరామంగా చేస్తున్న
చేస్తున్న కిలారి బ్రదర్స్కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్తూ ఆ దేవదేవుని ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉండాలని, ప్రతి ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ కొరటిపాడు కోదండ రామాలయము 1957లో రామ మందిరంగా ఏర్పడి ఉన్నది. అది నిత్యం కళ్యాణం కాకుండా సంవత్సరానికి ఒకసారి శ్రీరామనవమి చేస్తూ ఉండేవాళ్ళు. 2005 నుంచి విగ్రహ ప్రతిష్ఠ చేసి ఈ యొక్క శ్రీరామనవమి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఇప్పటి వరకు నడుపుతున్నాము. ఇక ముందు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా ఈ యొక్క కార్యక్రమం నిరభ్యంతరంగా ముందుకు సాగుతుందని మేము ఆశించుకుంటున్నాం. మా కమిటీ వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కళ్ళు కూడా సహకరిస్తారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ కూడా మంచి జరుగుతుంది. ఈ యొక్క రామాలయం ద్వారా, రాముల వారి ఆశీస్సుల ద్వారా ఈ యొక్క కార్యక్రమం ఈరోజు ఉదయం 7 గంటలకి స్టార్ట్ అయిందండి దర్శన కార్యక్రమాలు. ఇప్పటి వరకు నిర్విరామంగా దర్శనాలు జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు సుమారుగా ఒక 10,000 మంది స్వామివారిని దర్శించుకుంటకు వస్తూ ఉంటారు. మరి సాయంత్రం కూడా 5 గంటల నుంచి 6 గంటల నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. 9 వరకు కూడా ఈ యొక్క రాముల వారి దర్శన భాగ్యం కలుగ చేసుకోవచ్చు. అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరి జీవితాల్లో శ్రీరామనవమి సంతోషాలను నింపాలని గుంటూరు తూర్పు నియోజకవర్గం శాసనసభ్యుడు మొహమ్మద్ నజీర్ అహ్మద్ ఆకాంక్షించారు. గుంటూరు నగరంలో శుక్రవారం జరిగిన శోభాయాత్రలో పాల్గొన్న వారికి ఎమ్మెల్యే నజీర్, ముస్లిం సోదరులు, పార్టీ నాయకులతో కలిసి మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టడం భగవంతుడు తనకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నానని నజీర్ చెప్పారు. ప్రతి ఏటా గుంటూరులో జరుగుతున్న శ్రీరామనవమి శోభాయాత్ర ఈ ఏడు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగింది. బృందావన్ గార్డెన్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి శ్రీరామ భక్తుల ఆధ్వర్యంలో శుక్రవారం ఈ యాత్ర కొనసాగింది. డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్, రాజకుమారి దంపతులు కూడా ఈ యాత్రలో పాల్గొన్నారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.